ఐపీఎల్ 2026లో మరో అదిరిపోయే మ్యాచ్ ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. 18.4 ఓవర్లోనే కేవలం 141 పరుగులకు లక్నో ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్ల దాటికి లక్నో బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజ్లో నిలదొక్కుకోలేకపోయారు. ఇక 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు రాహుల్ 0 పరుగులకే వెనుదిరగ్గా నిస్సాంక కేవలం 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఒక దశలో ఢిల్లీ కష్టాల్లో పడింది అనిపించింది. కానీ ఈ కష్ట సమయంలో సమీర్ రిజ్వీ ఆపద్ బాంధవుడిలా ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడినటువంటి రిజ్వీ కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, మ్యాచ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనికి తోడుగా స్టబ్స్ 39 పరుగులు రాణించి అద్భుతమైన సహకారాన్ని అందించాడు. అక్షర్ సేన మరో 17 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్ని అందుకుంది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా సమీర్ రిజ్వీ అద్భుతమైన పోరాటం ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. మరి రిజ్వీ బ్యాటింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.